కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ పార్టీ ఫిరాయింపులు జరిగినాయని, దానిపైన ఏదో జరిగిందని, ఫిరాయించిందని మాట్లాడుతూ సిగ్గుందా అనే మాట మాట్లాడిండు. పార్టీ ఫిరాయింపులు జరిగినాయా జరగలేదా ఏంది అనేది అది ఏదున్నా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, వాస్తవాలు అనేది తెలుస్తాయి. అయితే ఎమ్మెల్యేలకు సిగ్గుందని మాట్లాడింది. ఈ సందర్భంగా కేటీఆర్ నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. న్యాయస్థానం ముందున్నటువంటి అంశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నా. ఏదున్నా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది, స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. సిగ్గుందా అనే పదం ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కేటీఆర్కు? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే వీళ్ళు సిగ్గులేని పనులు ఎన్ని చేసినారు? ఒకటి, మన కుటుంబ సభ్యుడే కదా, అంబేద్కర్ను ఒకటే మాట మాట్లాడుతూ, రాజ్యాంగం గురించి మాట్లాడుతూ, మళ్ళీ అదే కేసీఆర్ పెగ్గులు పోసేటువంటి ఎవరైనా సంతోష్ కుమార్ రాజ్యసభ మెంబర్ ఇచ్చిండు. దేనిలో నిష్ణాతుడు ఆయన? అప్పుడు ఎందుకు సిగ్గు రాలేదు వీళ్లకు? అదొకటే కాదు, రోజు